ఏది నిజమో రాధాకృష్ణ గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఆయన ప్రత్యేకించి ఆంధ్రజ్యోతిలోనే రాసుకొచ్చినటువంటి మొన్నటి కథనం ఏంటది, 64 దాకా అడుగుతున్నాడు అన్నటువంటిది కదా, పవన్ కళ్యాణ్ 64 దాకా అడిగారు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు, ఇస్తున్నారు అన్నట్టు. అట్లాగే 3వ వంతు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట కూడా మనం ఇంతకుముందు చూసాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇవాళ రాసుకొచ్చినటువంటిది అసలు పవన్ కోరిందే 32 సీట్లట, అందులో 20 చోట్ల ఏకాభిప్రాయానికి వచ్చేసారట చంద్రబాబు గారికి పవన్కి మధ్యన. మరో 5 ఇచ్చే ఛాన్స్ 27 అడుగుతున్న పవన్ 32 అడగడం ఏంటో 27 అడగడం ఏంటి? మొన్న 3వ వంతు అన్నారు ఆయన. ఇందులో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం జనసేనకే, పోలవరం, బెజవాడ వెస్టు, తెనాలి, దర్శి కూడా విజయావకాశాల ప్రాతిపదికగా సీట్లపై కీలక నిర్ణయం అంటూ గోదావరి, విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లు కోరుతున్న సేన 8 మళ్లీ భేటీ, 14న పాలకొల్లులో సభ, ఉమ్మడి సభ మేనిఫెస్టో మీద ప్రకటన అన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. ఇందులో సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన చర్చలు కొలుక్కొస్తున్నాయి. ఇందులో నిన్నటి మీటింగుల తర్వాత తేలినటువంటి దాని గురించి అంటూ రాసుకొచ్చింది. కొంత వీళ్ళకి అక్కడ బాత్రూంలో అక్కర్లేదు, అయిపోయాక చంద్రబాబు గారు చెప్తారు వీళ్ళకి, లేకపోతే లోకేష్ చెప్తారు. ఆ ఫీడ్బ్యాక్ని చేసుకుని ఇక్కడ జనసేనకి ఇచ్చే సీట్లో యలమంచిలి, రాజోలు, అట్లాగే రాజానగరం, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమ, తెనాలి, దర్శి, కాకినాడ రూరల్ ఇవి ఇస్తారు అన్నటువంటిది. ఇది ఖచ్చితంగా అవుతున్నాయి. ఇవి కాకుండా జనసేన కోరుతున్నటువంటిది విజయనగరంలో 1, విశాఖపట్నం 6, తూర్పుగోదావరిలో 6, పశ్చిమ గోదావరి 4, కృష్ణా 3, గుంటూరు 2, ప్రకాశం 2, నెల్లూరు 2, కడప 1, చిత్తూరు 2, కర్నూలు 1, అనంతపురంలో 2 ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమ, తెనాలి, దర్శి సహా 20 స్థానాల మీద ఏకాభిప్రాయం కుదిరిందని చెప్తున్నారు. అంటే కుదిరేసి ఉండాలి. గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి జనసేనకే ఇస్తారన్నట్టు. రాయలసీమ జిల్లాల్లో జనసేన ఆశిస్తున్న వాటిలో తిరుపతి, మదనపల్లె, రాజంపేట, అనంతపురం వంటివి ఉన్నాయి. జనసేన గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి సీట్ ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖతంగా ఉన్నట్టు చెప్తున్నారు. కిరణ్ రాయలు ఉన్నాడు కదా, పార్టీకి స్ట్రాంగ్ అభ్యర్థి, ఇచ్చేస్తే సరిపోతుంది కదా. కానీ జనసేన తరపున ప్రతిపాదనలో నేతలకు సర్వేలో ముగ్గు రాకపోవడంతో ఆ సీటు విషయం ఇంకా తేలలేదు. అసలు తెలుగుదేశానికి అయితే అక్కడ క్యాండిడేటే ఎవరు లేరు కదా, సుగుణమ్మని తీసుకురావాలి. విశాఖనగరం తమ పార్టీలో కొత్తగా వచ్చిన ఒక నేతను దృష్టిలో ఉంచుకుని ఒక సీటుని జనసేన నాయకత్వం కోరుతుంది. అంటే వంశీకృష్ణ యాదవ్ దయ్యి ఉంటుంది. ఏ సీటు ఇవ్వచ్చో అంతర్గతంగా టీడీపీ కసరత్తు చేస్తుంది. జనసేనకు ఏదైనా సీట్ ఇస్తే అక్కడ టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్న నేతను మరో స్థానంలో సర్దుబాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అది ఎటా సాధ్యం అవుతుంది? పక్క నియోజకవర్గం తెలుగుదేశం ఊరుకుంటాడా? కాకినాడ జిల్లా పిఠాపురం, తూర్పుగోదావరి, నిడదవోలు, కృష్ణా జిల్లా పెడన కూడా చర్చలో నలుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరూ లేకుండా ఏకాంతంగా చర్చలు జరుపుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది జ్యోతి.